జగ్గైపేట ఆటోనగర్లో కాలుష్య సమస్య తీవ్ర రూపం దాల్చడంతో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ రంగంలోకి దిగారు. కాలుష్యానికి కారణమైన ఇండస్ట్రీలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జగ్గైపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫార్మా ఇండస్ట్రీల వల్ల నీరు, గాలి కలుషితం అవుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి ఆటోనగర్లోని ఇండస్ట్రీలను పరిశీలించారు. ఎయిర్, వాటర్ పొల్యూషన్కి సంబంధించి కారణమవుతున్నటువంటి సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగ్గైపేట పట్టణంలో ఆటోనగర్ లో వస్తున్న చెరుకు రసం, బోర్లోంచి వస్తున్న చెరుకు రసం అలాగే తాగితే మాత్రం 2 రోజులు వచ్చిపోయి. ఈ చెరుకు రసానికి ఎక్స్పైరీ డేట్ తప్ప ఆరోగ్యమైన వాటర్ కాదు. ఎందుకు అంత బాధతో చెప్తున్నాం అంటే కేవలం ఈ ఆటోనగర్ లోని కెమికల్ ఫ్యాక్టరీలు వాళ్ళు చేసే తప్పిదానాల వల్ల ఇలాంటి కెమికల్ వాటర్ని ఈ బోర్లో పెట్టుకొని పక్కనే ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు అధికారులు కెమికల్ ఫ్యాక్టరీలు ఇచ్చే చిల్లర కక్కుతిపడి అధికారులు బోర్లో ఇది వేసారు ప్రజలని చెప్తున్నారు. ఏమవసరం ప్రజలకి? వాళ్ళ బోర్లో వాళ్ళు పాడు చేసుకొని వాళ్ళ నీళ్ళు వాళ్ళు పాడు చేసుకొని అధికారులు చూపించి ఇంకోటి చూపిస్తే ప్రజలకి లాభం వస్తుందా? వాళ్ళు ఇచ్చే చిల్లర కక్కుర్తి పడి అధికారులు ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం తప్ప రామనండి అధికారిని ఉన్న ఒక బోరు కాదు 100 బోర్లు ఈ ఏరియాలో ఎన్ని బోర్లు ఉన్నాయో అన్ని బోర్లు చెక్ చేద్దాం. ఏ ఒక్క బోర్ తప్పొచ్చినా, ఏ ఒక్క బోర్లో నీళ్ళు ఆపినా అధికారి చెప్తే మేము చేస్తాం. కానీ బోర్లో ఫెయిల్ అయితే ఈ కాలుష్యం వల్ల బోర్లు ఫెయిల్ అయితే అధికారులు ఏం చేస్తారో చెప్తున్నాను. వాళ్ళకి అధికార పార్టీ నాయకులు చెప్పే మాటకు లోపడి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం కుదరదు. వాడు అధికారి చిత్తశుద్ధి ఉండి వాడు నిజంగా అధికారి అయితే రామనండి అన్ని బోర్లు చెక్ చేద్దాం. ఒక బోరు కాదు, ఈ ఏరియాలో ఎన్ని బోర్లు అన్ని బోర్లు చెక్ చేద్దాం, నిరూపిద్దాం, ప్రజలకు నిజం చెప్తాం. అలా కాకుండా రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి బోర్లు కలుపుకోవాల్సిన ప్రజలకి ఏమవసరం అండి? ఏమొస్తుంది? బోర్లు పాడు చేసుకుంటే